ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేలా చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒకే కత్తితో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మొత్తం షేక్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ కత్తి ఫోటో మీద భారీ చర్చ జరుగుతోంది. అసలు జోర్డాన్ ఎడారికి ప్రశాంత్ నీల్ పట్టుకున్న కత్తికున్న లింకే డ్రాగన్ ప్రోమో ఏ రేంజ్ లో ఉండబోతోందో తెలిసేలా చేస్తోంది. ఈ లింకుల వల్లే హాలీవుడ్ మూవీ డ్యూన్ ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రపంచ ప్రేక్షకులకు కిక్కిచ్చిపోయేలా చేసిన డ్యూన్ ఫిల్మ్ నిజానికి ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్. అయితే ఆ సినిమా ఫీచర్స్ తో డ్రాగన్ కి ఉన్న లింక్ ని ఇప్పుడొచ్చిన రెండో ఫోటో కన్ఫర్మ్ చేసింది. మొదటి పోస్టర్ తో ఒక హింట్, ఇప్పుడు కత్తి ఫోటోతో మరో హింట్ ఇచ్చి హాలీవుడ్ మూవీ డ్యూన్ తో పోల్చుకునేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ డ్రాగన్ మూవీ టైటిల్ ఇదే అని కన్ఫర్మ్ అయింది. ఇక హాలీవుడ్ కనెక్షన్ మాత్రం వచ్చే మంగళవారం కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. అసలు డ్యూన్ తో డ్రాగన్ కి లింక్ ఉంటే ఏమవుతుంది? ఎందుకు ఈ అంశం సెన్సేషన్ గా మారుతోంది? హ్యావ్ ఎ లుక్. ఒకే ఒక్క ఫోటోతో లెక్కలన్నీ మారిపోయాయి. ఇంతవరకు డ్రాగన్ అంటే మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఇండో చైనా భూటాన్ నేపథ్యంలో సాగే సినిమా అనుకున్నారు. టైటిల్ ను బట్టి సౌత్ ఏషియా అంటే చైనా, జపాన్, కొరియా అలా ఈ దేశాలతో మాత్రమే కనెక్షన్ ఉన్న కథ అనుకున్నారు. కానీ డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కత్తితో బాంబు పేల్చాడు. అవును, జోర్డాన్ లోని వాడిరామ్ ఏరియాలో ఎడారిలో ఖడ్గంతో ఒక ఫోటో, అలానే గోల్ఫ్ బ్యాట్ లాంటి టెస్టింగ్ కిట్ తో మరో ఫోటో. ఈ రెండు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ నీల్ బెస్ట్ హాఫ్ లిఖితారెడ్డి నీల్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అంతగా ఈ ఫోటోలో ఏం తేలుతోందంటే అదే హాలీవుడ్ సినిమా డ్యూన్ తో ఉన్న లింకులు. అయినా ఒక్కసారి డ్రాగన్ టీం ముందు నుంచి వదిలిన పోస్టర్ ని గుర్తు తెచ్చుకుంటే ఈజీగా ఎవరికైనా ఈ కనెక్షన్ అర్థమైపోతుంది. చాలా మోడర్న్ అవుట్ఫిట్ తో గడ్డం లుక్ తో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ ని 3 వారాల క్రితం రివీల్ చేశారు. మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ ని వదలబోతున్నారు. ఇక ఇది పాన్ వరల్డ్ మూవీ అనే విధంగా ప్రపంచ యాత్రకు సిద్ధమైన హీరో అన్నట్టు చిన్న టెక్స్ట్ తో హింట్ ఇచ్చారు. ఆ ఫోటోని ఇప్పుడు జోర్డాన్ ఎడారుల్లో ప్రశాంత్ నీల్ ఖడ్గం పట్టుకున్న ఫోటోను చూస్తే హాలీవుడ్ మూవీ డ్యూన్ గుర్తుకొస్తుంది. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీల్లో ఇప్పుడు ప్రపంచ సినిమా ట్రెండ్ మార్చిన మూవీ అంటే డ్యూనే. అందులో అత్యాధునిక యంత్రాలు ఉన్న కత్తులను కీ టూల్స్ గా వాడడం ఓ కల్చరల్ కనెక్షన్ గా కనిపిస్తోంది. దానికి డ్రాగన్ కున్న లింకులేంటి అంటే అంబియన్స్. అవును, అప్పట్లో మ్యాడ్ మ్యాక్స్ సిరీస్, ఇప్పుడు డ్యూన్ మూవీలో కామన్ ఎలిమెంట్ ఎడారి. ఒక విచిత్రమైన వాతావరణం, అంటే కొన్ని వందల ఏళ్ల తర్వాత ఎడారిలా మారిపోయే గ్రహంలో మనుషుల జీవితం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం మ్యాడ్ మ్యాక్స్ మూవీ చేసింది. డ్యూన్ మాత్రం మరో గ్రహాంతర వాసుల జీవితం చూపించింది. ఈ రెండు వరల్డ్ బాక్స్ ఆఫీస్ బెండు తీశాయి. ఇప్పుడు ఈ జోనర్ ని టచ్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమా అవటంతో డ్రాగన్ రేంజ్ వరల్డ్ మార్కెట్ ను రీచ్ అయ్యే వరకు వెళుతోంది. ఏదేమైనా కొన్నిసార్లు కథంత ఇంపార్టెంటో, అది ఏ జోనర్ లో ఎలాంటి అంబియన్స్ లో తీస్తున్నారనే దాన్ని బట్టి దాని స్థాయి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది. సింపుల్ గా చూస్తే కేజీఎఫ్ బంగారు గనులు కాకుండా, ఆ నల్లటి దిబ్బలు లేకుండా చూస్తే అదో జస్ట్ మాఫియా మూవీనే. కానీ అంబియన్స్ తో దానికో ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకతతోనే డ్రాగన్ ను రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. అదే ఈ కొత్త ఫోటోతో తేలింది. వచ్చే వారం గ్లిమ్స్ పేలుతుందని కన్ఫర్మ్ అయింది. అది కూడా టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ